రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి ఎందుకు వచ్చారు? మీరు అనుకుంటున్న కారణం అస్సలు కాదు. ఎందుకంటే ఇది మామూలు పర్యటన కాదు, కేవలం ఫోటోల కోసం జరిగిన సమావేశం అంతకంటే కాదు. ఈ పర్యటన వెనుక ఉన్న అసలు కారణం ప్రెషర్, అంటే ఒత్తిడి. ఆ ఒత్తిడిని తగ్గించగల ఏకైక దేశం ఏదో రష్యాకు బాగా తెలుసు, అదే మన భారతదేశం. ప్రస్తుతం రష్యా మూడు వైపులా ఇరుక్కుపోయింది. ఒకవైపు పశ్చిమ దేశాల కఠినమైన ఆంక్షలు, రెండో వైపు నెమ్మదిస్తున్న ఆర్థిక వ్యవస్థ, మూడో అత్యంత ప్రమాదకరమైనది చైనాపై అతిగా ఆధారపడటం. ఈ సమీకరణాన్ని మార్చడానికి పుతిన్ కు ఒక శక్తివంతమైన భాగస్వామి కావాలి. ఆ శక్తే భారతదేశం. మరి రష్యా మన దగ్గరకు ఎందుకు వచ్చింది? వాళ్లకు ఏం కావాలి? ఒకటి, ఎనర్జీ డీల్స్, దీర్ఘకాలిక ఇంధన ఒప్పందాలు. ఇక రెండవది డిఫెన్స్ కో ప్రొడక్షన్, అంటే రక్షణ పరికరాల సహ ఉత్పత్తి. మూడవది టెక్నాలజీ భాగస్వామ్యం. నాలుగవది ఒక స్థిరమైన మార్కెట్. ఐదవది అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచ వేదికపై దౌత్యపరమైన గుర్తింపు. ఒక మాటలో చెప్పాలంటే రష్యాకు ఊపిరి పీల్చుకోవడానికి ఒక స్ట్రాటజిక్ బ్రీతింగ్ స్పేస్, అంటే వ్యూహాత్మక స్వేచ్ఛ కావాలి. ఏ పక్షం వహించకుండా ఆ స్వేచ్ఛను ఇవ్వగల ఏకైక దేశం ఈ భూమి మీద భారతదేశం మాత్రమే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, భారతదేశం ఎప్పుడూ బలహీనతతో వ్యవహరించదు, బేరమాడే శక్తితో, అంటే లెవరేజ్ గా వ్యవహరించదు. ఈ పర్యటన నుండి భారతదేశం ఏం సాధించింది? తక్కువ ధరకు చమురు, అత్యాధునిక రక్షణ టెక్నాలజీ, ఆసియాలో బలమైన ప్రాబల్యం, అగ్ర రాజ్యాల మధ్య న్యూట్రల్ పొజిషన్, ఆసియా రాజకీయాలపై మరింత పట్టు. దీన్నే మల్టీ అలైన్మెంట్ పవర్ అంటారు. భారతదేశం అందరితో ఆడుతుంది, కానీ ఎవరి నియంత్రణలో కూడా ఉండదు. ప్రపంచానికి కనిపించింది కేవలం ఒక కరచాలనం, కానీ మూసిన తలుపుల వెనుక జరిగింది వేరు. భారతదేశం గ్లోబల్ ఎనర్జీ రేసులో, డిఫెన్స్ రేసులో మరియు దౌత్యపరమైన రేసులో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఇకపై ఏ దేశం కూడా భారతదేశాన్ని ఒంటరి చేయలేదు. చైనా చేయలేదు, పశ్చిమ దేశాలు చేయలేవు, చివరికి రష్యా కూడా చేయలేదు. పుతిన్ వచ్చింది సహాయం కోసం, భారతదేశం వచ్చింది ఆధిపత్యం కోసం. ఇది రష్యా మనకు మార్గనిర్దేశం చేయడం కాదు, రాబోయే దశాబ్దపు ప్రపంచ రాజకీయాలకు భారతదేశమే మార్గనిర్దేశం చేస్తోంది. ప్రపంచం మారిపోయింది, ఆ మార్పుకు కేంద్ర బిందువు ఇప్పుడు మన భారతదేశం. ఈ కొత్త భారతదేశం యొక్క విదేశాంగ విధానంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. నచ్చితే ఈ వీడియోను ప్రతి భారతీయుడికి షేర్ చేయండి. జై హింద్.